నాయకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. సిపిఎం కార్యకర్త రమేష్ పై దాడి చేసిన వారిపైన చర్యలు, మదనంపేటలో అన్యాయంగా ఇళ్లు కూలుస్తున్న వారిపైన చర్యలు, మదనంపేటలో బుల్డోజ్ రాజకీయాలు చేస్తున్న వారిపైన చర్యలు, సిపిఎం కార్యకర్తలపైన దాడి చేసిన వారిపైన చర్యలు, సిపిఎం కార్యకర్తలపైన దాడి చేసిన వారిపైన చర్యలు, కరపత్రాలు పంచడం నేరంగా భావించిన వారిపైన చర్యలు. రాజ్యాంగం నడుస్తా ఉంది. మదనంపేడు, పేరడము, ఆంబాకం లాంటి గ్రామాల్లో దళితులు, గిరిజనులు ఇళ్ల స్థలాలు లేకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా నిలబడి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసి గత 4 ఏళ్లుగా పట్టాల కోసం రెవెన్యూ ఆఫీసు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా కూడా వాళ్ళ సమస్యను పరిష్కరించే దానికోసం ఈ సచివేడు మండలంలోని రెవెన్యూ యంత్రాంగానికి పాపం తిరిగిలేదు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. సాక్షాత్ ఎమ్మెల్యే గారు కూడా చూశారు. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళినాడు, కానీ అధికారులు ఏమాత్రం కూడా స్పందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ రోజు ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో ముఖ్యంగా గ్రావెల్ క్వారీలు జరుగుతున్నాయి. గ్రావెల్ క్వారీకి టెక్నికల్ గా అనుమతులు తీసుకొని వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళ పాసింగ్ కెపాసిటీలకు మించి వాళ్ళు 15 టన్నులకు పాసింగ్ కెపాసిటీ ఉంటే 30-40 టన్నులు 50 టన్నుల వరకు ఈరోజు తోలుకొని వాళ్ళు తోలుతా ఈరోజు ప్రజాధనానికి దుర్వినియోగం చేయడమే కాకుండా గవర్నమెంట్ కి రావాల్సిన రాయల్టీలు కూడా ఎగ్గడమే కాకుండా ఈ రోజు రోడ్లు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్లు, తారు రోడ్లు అంతా కూడా అడవిలో వెళ్లే బాటల్లాగా తయారైన తప్ప ఈ రోజు తారు రోడ్ లాగా లేవయ్యి. వాటి మీద ప్రశ్నించిన సిపిఎం పార్టీ కార్యకర్త పైన నిరంతరం మాట్లాడుతున్నాడని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర ఇతని కథ తేల్చాలని కంకణం కట్టుకున్న పెత్తందారులు, భూస్వామ్య యజమానులందరూ కూడా ఈ రోజు మా సిపిఎం పార్టీ కార్యకర్త రమేష్ పైన మదనంపేటలో అనేక అక్రమ ఆరోపణలు జరుగున్నాయి. అక్కడ జరిగిన ఆరోపణలు కూడా వెలికి తీయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ పీరియడ్ లో దాదాపు 270 పట్టాలు అక్కడ పేదలకు ఇస్తే ఒక్క పట్టా కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవు. వీళ్ళు అమ్ముకుంటూ యథేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటారు. వీటిపైన ప్రశ్నించడం నేరం అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజు. అదేవిధంగా అక్కడ పేదలు, దళితులు వాళ్ళ నివాస గృహాల ముందు, ఇళ్ల ముందు బాత్రూమ్ కట్టుకున్నారు, చెట్లు పెట్టుకున్నారు. అక్కడ వచ్చి ఇది గవర్నమెంట్ భూమి, ఇది మీకు పట్టాలేని భూమి అని చెప్పి దౌర్జన్యంగా జేసీబీలు పెట్టి ఈ రోజు బుల్డోజర్ రాజకీయాన్ని ఈ రోజు అక్కడ మదనంపేట నిర్వహిస్తారు. అక్కడ ఉన్నాడు ఒక గ్రీన్ అంబాసిడర్ కార్యకర్త మునస్వామి, వాళ్ళ ఇంటి దగ్గర ప్రభుత్వ భూమి ఉందని చెప్పనేసి అక్కడ పోయి జేసీబీలు పెట్టి దౌర్జన్యం చేస్తారు. గత 10 ఏళ్లుగా ఇదే ప్రయత్నంలో వాళ్ళ కుటుంబం మీద కక్ష కట్టి అక్కడ ఊర్లో వాళ్ళు దాడులు చేస్తున్నారు. హైకోర్టు నుంచి స్టే ఉన్నా కూడా ఏమాత్రం లెక్క పెట్టకుండా కేవలం అధికారులు ప్రమేయం ఉండదు, అధికారులు సమాధానం ఉండదు. వాళ్ళ ఇష్ట ప్రకారం అక్కడ నాయకులు వాళ్ళ ఇష్ట ప్రకారంగా జేసీబీలు ఎత్తుకొని వాళ్ళు కాని వాళ్ళ మీద, అందరి మీద దాడులు చేయడం. నిన్న అక్కడ అదే మదనంపేట దళితులు 3 దాదాపు వచ్చి అర్జీలు ఇస్తే ఒక పోలీస్ స్టేషన్ అర్జీలు కూడా తీసుకోవడం లేదు వాళ్ళ దగ్గర. ఏమి అసలు పోలీసులు వాళ్ళకి రక్షణగా ఉండారా లేకపోతే ఇంకెవరికైనా కాపలా కాస్తారో అర్థం కావడం లేదు. మరి ఇంత దారుణంగా దిగజారిపోయి ఈ రోజు అధికార లోడ్లతో వాహనాలు పోతున్నా అడగరు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రశ్నించరు. మరి పోలీసు వ్యవస్థ ఎందుకు ఉన్నదో అర్థం కావడంలా. అంటే ఉండే వాళ్ళకి యజమానులకి కొమ్ము కాయడానిక వాళ్ళు టెక్నికల్ గా పర్మిషన్ ఇచ్చుకుని తోలుతామంటే వాళ్ళు పర్మిషన్ ఉన్నాయి, మేమేం చేయలేము, చేతులు తప్ప ఇక్కడ సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడంతో పూర్తిగా పోలీసు యంత్రం విఫలమైందని చెప్పి ఈరోజు ఆరోపిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఈ సత్యవేడులో ఆటవిక రాజ్యం నెలకొంది. ఇక్కడ కేవలం ఒక దళిత ఎమ్మెల్యే ఉన్నా కూడా పెద్ద రీట్లు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. రీట్లు పెత్తనం చేస్తే ప్రజలకు సంక్షేమం చేయాలి, ప్రజలకి సానుకూలంగా ఉండాలి తప్ప దళితుల మీద, దళితులకు అండగా నిలబడిన సిపిఎం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడానికి ఇక్కడ ఉండేది వీళ్ళు. కాబట్టి ఇటువంటి బుల్డోజర్ రాజకీయం చేస్తే మనం చూస్తూ ఊరుకునేది లేదు. ఇటువంటి వాళ్ళ చాలా మందిని చాలా చూసింది సిపిఎం పార్టీ భవిష్యత్తులో, గతంలో కూడా చూసింది. కాబట్టి ఇక్కడ సిపిఎం పార్టీ మేము హెచ్చరిస్తున్నాం, పేదల పక్షాన్ని నిలబడిన దానికి అన్యాయంగా పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయడం, ఇక్కడ ఉండే యంత్రాంగం వాళ్ళ మీద జేసీబీలు పెట్టి బుల్డోజర్ రాజకీయం చేస్తున్న వాళ్ళ పైన ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు. ఇక్కడ నష్టపోయిన బాధితుల మీద ఎఫ్ఐఆర్లు కట్టారు. ఇది ఇక్కడ ఉన్న చరిత్ర. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం, తక్షణమే వాళ్ళని సిపిఎం పార్టీ కార్యకర్త రమేష్ మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి, ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. అక్కడ బాధితులు ఎవరైతే ఇళ్లు కోల్పోయినారో వాళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇచ్చున్నారు. ఆ కంప్లైంట్ మీద కూడా కేసులు కట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ బాధితులు పట్టాలు ఇవ్వాలి. దళితులు, గిరిజనులకు కూడా ఈ రోజు వాళ్ళ స్వాధీన అనుభవం ఉన్న భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.